ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి. ఏమైందమ్మా? ఎందుకు ఆగమంటున్నావు? అసలే అమ్మాయి గారి ఆరోగ్యం బాగాలేదు. ఇలా నిలబెట్టి మాట్లాడడం ఏంటమ్మా? లోపలికి రానివ్వు. వీళ్ళు నా ఇంటి గుమ్మల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మాయి గారు నా భార్య, ఈ ఇంటి కోడలు. పెద్దయ్య గారు నా దేవుడు. ఆ కుటుంబం కూడా నా కుటుంబమే కదమ్మా. అలాంటి కుటుంబాన్ని ఇలా గుమ్మంలో ఆపేయడం కరెక్ట్ కాదమ్మా. అసలు వీళ్ళు చేసిన తప్పేంటమ్మా? నీ విషయంలో వీడు చెయ్యని తప్పేంటో చెప్పరా నాయన. ముచ్చెలో ఎప్పుడో జరిగిపోయింది మనసులో పెట్టుకుని మాట్లాడమాక. అయినా ఇంతకాలం బాగానే చూసుకున్నావు కదా, ఇప్పుడేటైనది? జ్ఞానోదయం అయింది. మూసుకున్న కళ్ళు తెరుచుకున్నాయి. అయినా ఇంతకాలం ఈవిడ్ని ఇంట్లోకి రానిచ్చింది, మహారాణిలా చూసుకుంది, సేవలు చేసింది ఈవిడేదో యువరాణని కాదు. ఈవిడ కడుపులో పెరుగుతున్న నా మనవడి గురించి. నీ కడుపులో నా వంశాంకురం పెరుగుతుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి మీ నాన్నని కాపాడటం కోసం నా ఇంటి వారసుల్నే చంపేశావు. నా ఇంటి ఆనందాన్ని ఆవిరి చేసేశావు. ఇప్పుడు ఆ మనవడే లేడు. అలాంటప్పుడు నేనెందుకు నా ఇంట్లోకి రానివ్వాలి? మీకు నేను అవసరం లేదా అత్తయ్య? నన్ను ఒక్కరోజు కూడా మీ కోడలిగా ఊహించుకోలేదా? లేదు. అసలు నేను ఈ మొహం కూడా సరిగా చూడలేదు, చూడాలనిపించలేదు. అమ్మాయి గారిని కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయి గారు నేను తాళి కట్టిన నా భార్య. పెళ్లి ముహూర్తం లేదు, వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు లేవు, బంధుమిత్రులు లేరు, పచ్చని పందిరి లేదు, అక్షంతలేసి ఆశీర్వదించిన వాళ్ళు లేరు. అలాంటి చోట నువ్వు కట్టిన ఒక తాడు కేవలం తాడు మాత్రమే. అది పసుపు తాడు కాదు. అది నా దృష్టిలో పెళ్ళే కాదు. ముచ్చెలో నేనేమైనా తప్పు మాట్లాడానయ్యా? అది పెళ్ళే కాదని మీ పెద్దయ్య గోరే అన్నారు కదా. దీన్ని పెళ్ళంటారా? అనడమే కాదు, పెళ్లి చెల్లదని ఇంట్లో అడుగు పెట్టకుండా బయటికి గెంటేశారు కదా. అప్పుడు ఈయన చేసిన పని నేను చేశాను. అందరూ నన్ను తప్పు పడతారేంటి? ఇంకా ఏంట్రా నిలబడి చూస్తున్నారు? గెట్ అవుట్! గెట్ అవుట్! అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరమ్మా. అయినా అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు అందరూ ఒప్పుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటుంటే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఏంట్రా నాయనా? వాళ్ళు ఒప్పుకోకపోతే మనం తప్పు చేసినట్టు శిక్ష అనుభవించాలి. వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం అన్నీ మర్చిపోయి కలిసిపోవాలి, కలుపుకుపోవాలి. ముత్యాల్ గారు, పిల్లలిద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు మన మధ్యలో ఈ గొడవలేందుకు? మీ కోపం మా మీదైతే మేమింట్లో కడుగు పెట్టాం.
కానీ మా రూపని కూడా ఇంట్లోకి రావద్దనడం అంత మంచిగా అనిపించట్లేదు. ముత్యాలు, పెద్దయ్య గారు లేకపోతే మనం లేమే. గతాన్ని మర్చిపోయి మాట్లాడతావా? గతాన్ని నేనెప్పుడు మర్చిపోయానయ్యా? మనం మర్చిపోలేని గతాన్ని ఇచ్చారు వీళ్ళు. అయినా వాళ్ళ వల్ల మనం ఇలా ఉన్నామని అనుకోవడం కాదు, మన రాజు వల్లే వీళ్ళు ఇలా ఉన్నారు. అమ్మా, కాదంటావరా నాయనా? వీళ్ళలో ఒక్కరైనా కాదనగలరా? ఈ పెద్ద మనిషి చేసిన తప్పులకి నువ్వు జైలుకి వెళ్ళావు. ఈవిడ గారు చేసిన తప్పులకి నువ్వు జైలుకి పోయావు. ఆఖరికి ఈ పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళు చేసిన వెధవ పనుల వల్ల కూడా నువ్వు జైలుకి పోయావు. అప్పుడు వాళ్ళ ప్లేస్లో నువ్వు జైలుకు పోకుండా ఉండుంటే ఇప్పుడు వీళ్ళు ఇలా ఉండేవాళ్ళ? ఒక్కసారి ఆలోచించు. అలాంటి నీతో వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నీ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తిన నీళ్లు జల్లుకోవాలి. ముత్యాలు, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? పెద్దయ్య గారు, ముత్యాల మాటలు మీరేం పట్టించుకోకండి. దాంతో నేను మాట్లాడతాను. వద్దప్పలనాయుడు, ముత్యాల మాటల్లో వాస్తవం లేకపోలేదు, తన కోపంలో అర్థం లేకపోలేదు. అయితే బయలుదేరండి. మీతో మాకు ఎలాంటి సంబంధం అవసరం లేదు. ఆ రోజు జరిగిన పెళ్ళే కాదు. ఇంతకాలం జరిగింది ఒక పీడకల అనుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా, సాటి ఆడదానిగా మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు ముత్యాల గారు. మా రూప సమాజం దృష్టిలో రాజు భార్య. ఇప్పుడు వాళ్ల మధ్య మీరు ఏ సంబంధం లేదు అంటే మా రూప బతికేమైపోవాలి? అవునమ్మా, అయినా నేను జైల్లో ఉన్నంత మాత్రాన నాకు జరిగిన నష్టం ఏం లేదు కదమ్మా. నీకు లేకపోవచ్చురా నాయనా, కానీ నువ్వు అలా జైలుకెళ్ళిన ప్రతిసారి ఈ తల్లి కడుపు పడ్డ రోదన మీకెవరికి అర్థం కాకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.